నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లిన సీఎం చంద్రబాబు. రైతులు బిచ్చమెత్తుకోవాలని భావిస్తున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం. విజయవాడలో పుస్తక మహోత్సవం. స్టాల్స్ లో బుక్స్ ను పరిశీలించిన పవన్ కళ్యాణ్. సూపర్ 6 పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఏది? చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లారు. గణపతి సచ్చిదానంద స్వామికి ఇతర పీఠాధిపతులకు పూలమాలలు వేసి గౌరవించారు. వారికి పుష్పగుచ్చాలు, పండ్లు అందించారు. గణపతి సచ్చిదానందకు వెంకటేశ్వర స్వామి ప్రతిమను, పవిత్ర గ్రంథాలను బహుకరించారు. అనంతరం గణపతి సచ్చిదానంద స్వామి సీఎం చంద్రబాబుకు శాలువా కప్పి ఆశీర్వచనాలు పలికారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉన్నారు. కాగా చంద్రబాబుకు సచ్చిదానంద ఆశ్రమ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకి విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవాన్ని ఏపీ డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. స్టాల్స్ లో పుస్తకాలను పరిశీలించారు. విజయవాడ పుస్తక మహోత్సవం 35వ పుస్తక మహోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు అంటే ఇందాక నుంచి నా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక చిన్న అబ్బాయిని వాళ్ళ అమ్మా నాన్న ఒక ఒక క్రీడా స్థలానికి తీసుకెళ్ళి కానీ, ఒక టాయ్ షాప్కి తీసుకెళ్ళి కానీ, ఒక బొమ్మల దుకాణానికి తీసుకెళ్ళి కానీ అతన్ని కూర్చోబెట్టి అలాగే అతని కంట్రోల్గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలు చూడడానికి, కొనుక్కోవడానికి.
ఇవన్నీ తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసి మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా ఉంది. చుట్టుపక్కల పుస్తకాల షాపులు. నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది, నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది. అంటే ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నాకంటే చాలా సూపర్ సీనియర్ ఆయన రమేష్ గారని, భవానీ బుక్ సెంటర్ అని రన్ చేసేవాళ్ళు నెల్లూరులో. స్కూల్ అసైన్మెంట్స్కి, సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏవో కొనుక్కుంటూ ఉండేవాడిని. అలాగే నాకు స్నేహం, ఆయన బుక్ షాప్ ఓనరు, నేనేమో 8th క్లాస్ ఊహించుకోండి, 7th క్లాస్. సో అది నాకు ఏం చేసింది, ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం, అది నాకు చాలా చాలా సహాయపడింది. దానికి ముందే నేను 5వ తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పఠనం అలవాటు, మా అమ్మగారి వల్ల, మా నాన్న వల్ల క్లాసిక్స్, మా అమ్మ వల్ల తెలుగు సాహిత్యం. సో ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను, డబ్బులు 1 కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడతాడో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను, ఇవ్వాలవుతుంది. అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా, రైతు భరోసా కోసం రైతులు బిచ్చమెత్తుకోవాలా అని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతులను యాచించే వారిగా చిత్రీకరించే ఆలోచన, దొంగలుగా చిత్రీకరించే ఆలోచన మానుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులకు సంక్రాంతిలోపే రైతు బంధు పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దామని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. రేపటి కేబినెట్ సమావేశంలో రైతుకు భరోసా విషయంలో ప్రభుత్వం పిచ్చి నిర్ణయం తీసుకోవద్దన్నారు. రైతు బంధులో ఏదో జరిగింది, తప్పు జరిగింది అని ముందైతే బట్టగాల్చి మీదేసి ఆ తర్వాత ఆ పథకాన్ని బొందబెట్టడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం లెక్క కనబడుతున్నది. అందుకే మేము రాష్ట్ర రైతన్నలను అడుగుతున్నాం, నిలదీయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, అడగండి ఎందుకు ఇవ్వాలి ప్రమాణ పత్రం. నేను పెట్టిన కదా ప్రజాపాలనల దరఖాస్తు, ఏడవైంది నా దరఖాస్తు అని అడుగుండ్రి. 1,06,00,000 మంది దరఖాస్తు పెట్టిండ్రు ప్రజాపాలనలో. మరి మొత్తం వివరాలు నీ ప్రభుత్వం కాడ ఉండాలి కదా, మరి ఎక్కడ పోయినా ఇప్పుడు ఆ వివరాలని మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఎన్నిసార్లు అడుగుతావు? ఇప్పటికే 12 సీజన్లు కేసీఆర్ ప్రభుత్వం వేసింది కదా రైతు బంధు. మరి ఆ ఖాతాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా. 70 లక్షల మంది ఖాతాలు నీ కాడున్నాయి. 80,000 కోట్లు ఆల్రెడీ ఖాతాలలో పడ్డాయి. వాళ్ళు ఎవరో నీకు ఎరికే, వాళ్ళ సర్వే నెంబర్ ఎరికే, వాళ్ళ మొత్తం విస్తీర్ణం ఎంత, పొలం ఎంత, ఎవరికి ఎంత ఉన్నది అన్నీ తెలుసు నీకు. తెలిసి కూడా ఇవాళ మళ్ళొక్కసారి నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఇవాళ కటింగులు పెట్టతందుకు, ఎగ్గొట్టతందుకే అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. అందుకే మేము రైతులను అంటా ఉన్నాం, నిలదీయండి ప్రభుత్వాన్ని, అడగండి. ఏం అడగండి? ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎగ్గొట్టింది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు 26,500 కోట్ల రూపాయలు. పోస్టర్లు ఊరూరా వేస్తాం. చెప్పు సమాధానం ఒక్కొక్క రైతుకు. నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు? నువ్వు అన్నాడు డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 ఎకరానికి. ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. వేసినావా మరి 7,500 చొప్పున? ఒక్కలకన్నా పడ్డదా ఈ రాష్ట్రంలో? అందుకే మేము అంటున్నాం, ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు పడ్డ బాకీ 17,500 రూపాయలు. ఒక ఎకరానికి బాకీ 17,500. ఒక ఎకరానికి 17,500 అయితే ఇగో 2 ఎకరాలకు ఎంత, ఎవరికైనా ఎక్కలు రాకపోతే 2 ఎకరాలకు ఎంత, 3 ఎకరాలకు ఎంత, 7 ఎకరాలకు ఎంత, ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం. రైతులు అడుగుతారు, ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి. ఎందుకంటే నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావు, రైతు బంధును మొత్తానికి బొండిగా విసికి చంపేస్తా అనుకుంటున్నావు, రైతు బంధును లేకుండా చేస్తే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా పోతాయి అనే ఒక చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కానీ వదిలిపెట్టం, బరాబర్ అడుగుతాం, అన్నీ అడుగుతాం. దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు వంటి పచ్చి మోసగాడు మరొకరు కనిపించారు అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. నమ్మక ద్రోహం, మోసాలతోనే రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు తుది వరకు అదే పంథాను కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిసారి ప్రజలను నట్టెట్ట ముంచడం అలవాటుగా మార్చుకున్నాడని ధ్వజమెత్తారు. మాదిరిగా సంక్షేమం ఒక క్యాలెండర్ మాదిరిగా అందించాడు దేశానికి ఆదర్శంగా. అందులో ఏ వర్గాలు ఏ స్థాయి నుండి
వారి జీవితాలు వెలుగులు నిండాలని ప్రయత్నిస్తారో వారికి అందాల్సినటువంటి సహాయం అందించడంలో ఆయన చేసినటువంటి కృషి. దాని మీద మీరు అసత్య ప్రచారాలు చేశారు. ఒక అబద్ధం కదా. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తుంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీస్తుంది, శ్రీలంకగా మారిపోయింది, సొమాలియా అయిపోయింది. పదే పదే ప్రచారం చేశారు. అంటే నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పు చేస్తే తప్పన్నా, నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పులు చేస్తే తప్పులన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ 6 మాసాల కాలంలో 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఒప్పులు ఎలా అవుతాయో చెప్పాల్సినటువంటి బాధ్యత. ఆనాడు తప్పన్నటువంటి అప్పు తప్పన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్న అప్పుల మీద ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయాలనేటువంటి ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద విమర్శలే తప్ప పాలన మీద దృష్టి పెట్టలేదు అని అనటానికి ఇది ఒక ఉదాహరణ. మీరు మోసం చేశారు ప్రజల్ని. నా అనుభవంతో సంపదను సృష్టిస్తాను, సంక్షేమం మరింత. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు విమర్శించారు. తడిగుడ్డలతో గొంతులు కోసే నైజాం నారా చంద్రబాబు సొంతమని అన్నారు. ఈ దేశంలోని రాజకీయాల్లో అత్యంత విశ్వాసఘాతకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నారా చంద్రబాబు మాత్రమేనని మండిపడ్డారు. పత్రిక ఒక విధంగా సొంత పత్రిక లాంటిది. దానిలో ఇవాళ మెయిన్ హెడ్డింగ్ చూశా. దానిలో చంద్రబాబు నాయుడు గారి మాటలు దానిలో ప్రస్తావన చేశారు. అదేమిటంటే కక్ష సాధింపు నా లక్ష్యం కాదు. ఈ మాట అనగానే నాకు ఆశ్చర్యం వేసింది, నిర్ఘాంతపోయాను. నేనే కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా నిర్ఘాంతపోయేటటువంటి అంశం ఇది. ఆయనకు కక్ష సాధింపు అసలు ఆయన లక్ష్యమే కాదు అనేటువంటి మాట. నాకు ఇక్కడ ఒక మాట గుర్తొచ్చింది. ఒక పాత సినిమాలో ఓ పాట, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఖుషి అని కూడా దానిలో పెట్టినట్టున్నారు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని. ఇప్పుడు అనిపిస్తుంది నాకు, బాబు గారి మాటలకు అర్థాలే వేరులే అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. చక్కగా సూట్ అయిపోద్ది దీనికి. చంద్రబాబు నాయుడు గారికి కక్ష లేదు అంటే కక్ష ఉంది అని అర్థం. చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు లాంటి మనిషిని అన్నాడు అనుకోండి, ఆయన పెద్ద తుప్పు లాంటి మనిషి అని అర్థం. నేను అసలు తప్పే చెయ్యను అన్నాడంటే నిత్యం తప్పులు చేస్తాడని అర్థం. నా అంత విశ్వసనీయత కలిగిన రాజకీయవేత్త ఈ దేశంలో లేడు అంటే అంత ప్రమాదవశాత్తు మృతి చెందిన టీడీపీ కుటుంబ సభ్యునికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సాయం మంజూరైంది. దీనికి సంబంధించిన చెక్కును స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు గొల్లపూడిలోని మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు. వేదికలకు వచ్చిన పెద్దలకి, గ్రామస్తులకి, కొత్త సాంబశివరావు గారి బంధువులకి, మిత్రులకి, సన్నిహితులకి అందరికీ నా నమస్కారం. సుదీర్ఘంగా గ్రామ పెద్దగా ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా దశాబ్దాల పాటు పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన కొత్త సాంబశివరావు గారి మరణం ఎంతో బాధాకరం, దురదృష్టకరం. వారు లేని లోటు ఈ ప్రాంతానికి, ఈ గ్రామానికి, తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ లోటుగానే ఉంటుందని తెలియజేస్తూ, ముక్కుసూటి మనస్తత్వం, తన నమ్మిన సిద్ధాంతానికి, విధానాలకి కట్టుబడి పనిచేసిన నాయకుడు. ఆయన ఎప్పుడు ముక్కుసూటిగా ఉన్నప్పటికీ గర్వానికి, ముక్కుసూటితనానికి మధ్య ఉన్న తేడాన్ని మనమందరం గమనించాలి. ఆయన నమ్మింది ఆయన తిన్నగా చెప్పేవారు. అది ఎదుటి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఎప్పుడూ కూడా
ఆయన విధానాలు ఏదైనా కూడా మార్చుకోలేదు. తప్పకుండా వారి సేవలు ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు కొత్త సాంబశివరావు గారిని గుర్తుపెట్టుకుంటుంది. వారి పవిత్రాత్మకి శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు నేడు విజయవాడ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా సచ్చిదానంద స్వామీజీ మాట్లాడుతూ కృష్ణానది ఒడ్డున జరిగిన సభను మర్చిపోలేను. చంద్రబాబు కర్మయోగి. చంద్రబాబు సంకల్పించిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. ఆయన ఆధ్వర్యంలో మన రాష్ట్రం స్వర్ణాంధ్ర కావడం తథ్యం అని అన్నారు. అపర కర్మలు చేసుకుంటూ సంతోషపడుతున్నారంటే అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ స్నానానికి కూడా కుంభమేళానికి కూడా వెళ్ళినటువంటి 2 మాటలు వెళ్ళాను. మళ్ళీ ఈ 4 ఏళ్లుగా ఎందుకో ఈ పర్యటన ఎందుకు చేయలేదో అది భగవంతుడికే తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉండగానే మళ్ళీ ఈ యాత్ర చేయాలనే ఒక ఉత్సాహం మనసులో బయలుదేరింది. అది ఇప్పుడు ప్రారంభం చేసుకొని జరుగుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంత పాదుకా క్షేత్రాలు ఉన్నాయో, ఎన్ని స్వామీజీ స్థాపన చేశారో, ఈ జతకు చెప్పినట్టుగా అన్నదానం చాలా ముఖ్యమైనటువంటిది మన ఆశ్రమాల్లో, ఆ పీఠాల్లో. అట్లా ఆ కార్యక్రమాన్ని వాళ్ళకి ప్రోద్బలించి ఇంకా ఎక్కువ చేయండి అని చెప్పడానికి కోసం సంతోషపడుతున్నా. ఆ కృష్ణమ్మ, ఆ కృష్ణవేణి తల్లి అది 2 సంగమం చేసినటువంటి సందర్భంలో కూడా స్వామీజీ వెళ్ళారు. భగీరథుడయ్యా నువ్వు అని కూడా చెప్పడం జరిగింది అక్కడ వెళ్ళి స్వామీజీ. ఇప్పటికీ కూడా అది మర్చిపోలేను అటువంటి సభ, ఆ కృష్ణానది ఒడ్డు దగ్గర జరిగినటువంటి సభ. అట్లనే మళ్ళీ పరమాత్ముడు మళ్ళీ ఆ మంచి కర్మయోగిని మళ్ళీ మనకు తీసుకొచ్చి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మంచి కర్మయోగి. ఆయన ఏమేమి సంకల్పించారో, భగవంతుడు అమ్మవారు ఆయనతో ఏమేమి చేయించాలనుకుందో నిర్విఘ్నంగా జన సహకారముతో, పరమాత్ముడి యొక్క వాతావరణ సహకారంతో అన్నీ చెయ్యని అని చెప్పేసి ఈ సర్కార్కి మంచి భవిష్యత్తు ముందు ఉండాలని చెప్పేసి స్వర్ణాంధ్రగా మళ్ళీ నేను అనుకోవాలా అనేటువంటి మనస్సులో నేను సంకల్పం చేస్తున్నాను. ఎంత సంతోషమైందో. ఆ సంతోషానికే నేను వయస్సు లెక్క చేయకుండా, ఏమీ లెక్క చేయకుండా పరిగెత్తుకొని వచ్చాను. అన్ని చోట్ల తిరుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి మంచి శక్తిని, మా ఆత్మస్థైర్యాన్ని, అట్లనే ఆ చుట్టూ ఉండేటువంటి ఆ పరివార మంత్రాంగానికి అటువంటి శక్తిని, నిస్వార్థమైనటువంటి సేవా శక్తిని వాళ్ళకు ఇవ్వని, ఆయన యొక్క సంకల్పం నెరవేరని అని జగన్మాత అయినటువంటి గీతను అన్ని చోట్ల మేము ప్రచారం చేస్తున్నాం. ఆ గీతామాతను కూడా ఈరోజు పారాయణం కూడా చేశారు. గీతా పారాయణం ఎంతోమంది గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నారు. అటువంటి పారాయణం చేసి గీతామాతకు, అట్లనే మరగత రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా నేను వేడుకుంటూ సక్సెస్ కానీ, ఆయన యొక్క విచారాన్ని దిగ్విజయం కానీ అని చెప్పి ఆశీర్వాదం చేస్తూ, ఆయన మంత్రాంగానికి, ఆయన యొక్క సర్కారానికి ఈ గవర్నమెంట్ మంచి గవర్నమెంట్గా మనకు ఉండని, స్వర్ణాన్ని మనం చూసేటువంటి యోగం మనకు కలగని. అంటే బంగారు అంటే లక్ష్మి, లక్ష్మి అంటే సుఖం, శాంతి అని అర్థం. అటువంటి సుఖ శాంతులు ఉండని అని చెప్పి వేడుకుంటూ ఇక మళ్ళీ నేను వదలటానికి ఇష్టం లేదు. అంత సంతోషంగా ఉంది. ఆ సంతోషం హృదయంలో నుంచి బయటికి రావటం లేదు. అట్లా ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు మంచిది కానీ అని చెప్తూ. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం దుండివారిపాలెం యాజిలి పంచాయతీ పరిధిలో 794/1 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూములలో శుక్రవారం అక్రమ మైనింగ్ జరుగుతున్నదని జిల్లా జైభీంరావు భారత పార్టీ అధ్యక్షుడు పర్రె కోటయ్య ఆరోపించారు. కర్లపాలెం తహసీల్దార్, స్థానిక ప్రజాప్రతినిధులు అక్రమ ఇసుక రవాణాను చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు అక్రమ రవాణా అరికట్టాలన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పర్రె కోటయ్య. నేను జైభీంరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ యాజల గ్రామం, అదేవిధంగా దిండువారిపాలెం మధ్యన ఇక్కడ దాదాపుగా ఒక 10 ఎకరాల లోపు మరి అక్రమంగా మైనింగ్ జరుగుతుంది. మరి ఇక్కడ జేసీబీ కూడా ఎక్కడే ఉండటం జరిగింది. చూడండి మిత్రమా, అందరూ చూడాలి. మరి అలాగే దీనికి కర్లపాలెం ఎంఆర్ఓ గారి దగ్గర నుండి ఎన్ఓసి సర్టిఫికెట్ లేకుండా ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి మా దృష్టికి వచ్చింది.
మరి అలా విధంగా ఇక్కడ ఇసుక తవ్వడం కూడా జరిగింది, గతంలో కూడా జరిగింది. ఇక్కడ దాదాపు 20 అడుగుల లోతు ఉంది. మరి ఎన్ఓసి సర్టిఫికేట్ లేకుండా ఇంత లోతు ఎలా తీశారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం అధికారుల్ని. మరి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నట్టు జేసీపీని కల్లపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి భూముల్లో అక్రమంగా మైనింగ్ జరుగుతున్నా మరి జిల్లాధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పుడైనా జిల్లాధికారులు స్పందించి ఇక్కడ ఇసుక అక్రమ మైనింగ్ను అరికట్టాలని చెప్పి జై భీమ్రావ్ భారతి పరిధిన డిమాండ్ చేస్తున్నాను. ఇమీడియట్లీగా ఈ జేసీపీని సీజ్ చేయాలని చెప్పి నేను జై భీమ్రావ్ భారతి తరఫున డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్, జై భారత్. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం రేపల్లెం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణిలాల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ సాంబశివరావుకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన 13,000 మంది కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. మున్సిపల్ విభాగంలో కీలకమైనటువంటి పనులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు. ఈ ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి కార్మికులకి అమలవ్వాల్సినటువంటి కనీసమైనటువంటి హక్కులు కానీ, కనీస వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సర్వీసులో ఉద్యోగులకు అమలవ్వాల్సినటువంటి ఏ ఇన్సూరెన్స్ కూడా అమలవ్వని నేపథ్యంలో 2024 సంవత్సరంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహించారు. 17 రోజులు సమ్మె జరిగిన అనంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతో 9 మందితో కమిటీని ఏర్పరిచింది. ఈ 17 రోజుల సమ్మె సందర్భంగా ఆ కమిటీ ద్వారా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల అన్ని విభాగాల వారిని వాళ్ళ సమస్యలు పరిశీలిస్తాము. ఈ అధ్యయన కమిటీ ద్వారా వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి మెరుగైనటువంటి వేతనాలు, కనీస సదుపాయాలు అమలు చేయడం కోసం కూరుకుంటా అని చెప్పేసి రాతపూర్వకమైన హామీ ఇచ్చింది. ఐఏఎస్తో ఉన్నటువంటి కమిటీ అంటే ప్రభుత్వంలో భాగం. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి మంత్రి గారిని మున్సిపల్ శాఖ మంత్రి తమ ప్రతి అడుగు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వేస్తున్నామని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 45వ డివిజన్లోని గాదిరెడ్డి నగర్, 46వ డివిజన్లోని చిన్న మోటార్ వీధిలో నీటిని తోడేందుకు నగరపాలక సంస్థ సుమారు 13 లక్షలతో ఏర్పాటు చేసిన జనరేటర్లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 45, 46 డివిజన్లో లోతట్టు ప్రాంతాలైన గాదిరెడ్డి నగర్, చిన్న మోటారు వీధి ప్రాంతాల్లో స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా వర్షపు నీరు అలాగే డ్రైనేజీల్లోని నీటిని తోడేందుకు ఈ జనరేటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే చిన్న మోటారు వీధిలో ప్రస్తుతం ఉన్న 5 HP మోటార్ స్థానంలో 10 HP మోటారు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. స్థానికంగా ఉన్న అన్ని సమస్యలను తాము పరిష్కరిస్తామన్నారు. కాగా తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నగరాభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. ముందు చూపు చర్యల్లో భాగంగా తాము నగరంలోని మేజర్ డ్రైన్లపై దృష్టి పెట్టి సిల్టును తొలగింపజేశామన్నారు. దానివల్లే వర్షపు నీరు రోడ్లపై కాకుండా డ్రైనేజీలో ప్రవహించిందని, నగరంలో ఏ ఒక్క రోడ్డు కూడా నీట మునగలేదన్నారు. చెప్తాను ఏమన్నా ఉంటే సాయంత్రం 5 కార్పొరేషన్ గారు కొట్టుకోస్తారు లైటింగ్ 5 పోల్స్ ఆవిడ దగ్గర పోల్స్ కూడా ఆవిడైనా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ లైట్ చెప్పానమ్మా, చెప్పాను ఒకటే 10 సార్లు కాదు.
సార్ ఇప్పుడు ఇదంతా రోజు ఒక గంట, ఎందుకంటే ఇది ఇష్టానుసారంగా పెట్టేసారు. వాళ్ళు లేదు ఫ్లో వస్తే రోడ్ ఎక్కారు, చాలా ఆన్లో ఉంటూనే ఉంటారు. లోడ్ ఎక్కువైపోయింది. ఇది తీసుకోవాలి కదా, ఇంకా ఎనీ టైం దాని మీద రావణ్ గారు తాతరావు ఏదైతే ఇందిరానగర్గా పిలువబడే ప్రాంతం గాదిరెడ్డి నగర్గా పిలువబడే ప్రాంతం బాగా లోతట్టు ప్రాంతం. లోతట్టుగా ఉండడం వల్ల వర్షం పడినా లేకపోతే డ్రైనేజ్ నీరన్నా అంతా ఇక్కడికి చేరి ఇక్కడి నుంచి ఒక సంపు ద్వారా బయటికి వెళ్తా ఉంది. ఈ పంపింగ్ అన్నది చేయడానికి మెషిన్ పెట్టిన ఈ కరెంట్ ఫ్లక్చుయేషన్ కానీ లేకపోతే అదనంగా ఇంకోటి తిప్పాలన్నా జనరేటర్ ప్రొవిజన్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు ఈ గాదిరెడ్డి నగర్ వాళ్ళందరూ. ఎన్నికల ముందు కూడా ఇక్కడ స్థానికంగా ఏదైతే మాజీ కార్పొరేటర్ గారు, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి తెలుగుదేశం రమణ గారు, అలాగే మాజీ కార్పొరేటర్ మరియం గారు అందరూ కూడా మాకు అప్పటికప్పుడు ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు మాకు ఇది చేయండి అని అడుగుతూ ఉన్నారు. మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణమే జనరేటర్ ఇక్కడ ఏర్పరచడం జరిగింది, దాన్ని రన్నింగ్లోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడి నుంచి ఎప్పుడు వర్షం పడినా ఈ ప్రాంతం నీట ములుగుతుందనే సమస్య లేకుండా జనరేటర్ మీద కూడా రన్ చేసుకొని వాటర్ని ఎప్పటికప్పుడు తోడేయడం వల్ల వీళ్ళకి ఒక విముక్తి, అది జనరేటర్ వల్ల జరిగింది, తాత్కాలిక విముక్తి. కానీ శాశ్వత విముక్తి ఏంటంటే ఇక్కడ రోడ్స్ అన్ని హైట్ పెంచాలి. ఇప్పుడే డిఈ గారితో కూడా చర్చించాం, ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. మొన్న 45వ వార్డులో ఇందిరానగర్లో కొన్ని పనులన్నీ కూడా పూర్తి చేసాం. ఇప్పుడు గాదిరెడ్డి నగర్లో ఇది ఒకటి చెయ్యాలి, ఇంకా 37 లక్షలతోటి ఒక పని ఉంది, 12 లక్షలతోటి ఇంకొక పని కూడా ప్రతిపాదించాం. ఎస్టిమేట్స్ రెడీ అయినాయి. అతి దగ్గరలో ఒక్కొక్కటిగా చేసి గత 5 సంవత్సరాలు ఏ పనులు చేయకపోక లేనిపోని షరతులు పెట్టి ఇస్తున్న సంక్షేమానికి తూట్లు పెట్టి అన్నీ కూడా ప్రజలకి అన్ని విధాలుగా ఇబ్బందులు కలిగించారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ ప్రజలకి అటు పక్కన అభివృద్ధి, ఇంకో పక్కన సంక్షేమం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.